హాయ్ గైస్, దిస్ ఈస్ కార్తిక్, ఫిజియోథెరపిస్ట్, యువర్ ఫిజియో పార్ట్నర్. ఇప్పుడే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ చూడడం జరిగిందండి. సో ఈ మ్యాచ్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేద్దామని చిన్న వీడియో రికార్డ్ చేస్తున్నాను. ముందుగా ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నేను బాగా నోటీస్ చేసింది, ఆల్మోస్ట్ అందరూ నోటీస్ చేసింటారు, ద సెంచరీ మ్యాన్. సో విరాట్ కోహ్లీ గారు ఈ మ్యాచ్లో 124 రన్స్ చేయడం జరిగిందండి. సో బాగా మనం నోటీస్ చేస్తే బౌండరీస్ ద్వారా వచ్చిన స్కోరు ఇంచుమించు ఒక 50 అలా ఉండొచ్చు. రన్స్ అంటే వికెట్ల మధ్య పరిగెడుతూ చేసిన రన్సే 66 ఉన్నాయి. ఓకేనా? సో 37 ఏజ్, విరాట్ కోహ్లీ ఏజ్ 37. ఈ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉంటూ అన్ని రన్స్ చేయడం అనేది నిజంగా అతని ఫిట్నెస్కి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అతను ఎంత ఫిట్గా ఉన్నాడు, అతని మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి నాకు ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా అనిపించింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ ఏజ్లో కూడా అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడము, అది కూడా ఇంత స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో, ఒక దిక్కు వికెట్లు పడిపోతున్నా కూడా అదే పనిగా నిలబడి ఆ స్ట్రెస్ అనేది ఆట మీద ఎఫెక్ట్ అవ్వనీయకోకుండా ఆ మైండ్ సెట్ ఉంది చూసారా. సో దట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఆ ఏజ్లో బాడీ ఒక్కటే కాదు, మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఖచ్చితంగా మనము ఇన్స్పైర్ అవ్వచ్చు. చాలామంది ఇన్స్పైర్గా తీసుకొని క్రికెట్ ఆడుతున్నారు. సో నాట్ ఓన్లీ ఫర్ ద క్రికెట్, నేనేమంటున్నానంటే మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఫిట్గా ఉంటే ఆ ఫిట్నెస్ అనేది మన మైండ్ని కూడా అంత స్ట్రాంగ్గా ఉంచుతుంది. సో ఎట్లాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో అయినా సో మనం ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. సో యాక్టివ్నెస్ అనేది మన మైండ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇంత ఫిట్నెస్ అనేది, ఈ మైండ్ సెట్ అనేది కూడా వన్ డేలో వచ్చిందైతే కాదు. బహుశా మనకు తెలుసు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఆట పట్ల కమిట్మెంట్, డెడికేషన్ ఇవన్నీ ఉంటే కానీ ఇంత అవ్వదు. సో మనం ఏంటంటే అంత లేకపోయినా కూడా మనకున్న పరిధిలో మూమెంట్ని నిర్లక్ష్యం చేయకోకుండా, ఎక్సర్సైజ్ని ఇగ్నోర్ చేయకోకుండా, అందరూ మనకున్న టైం లిమిట్లో అట్లీస్ట్ కొన్ని ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలా చేసుకున్నా కూడా ఫిట్నెస్కి మనం దగ్గర అవుతామండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ అబౌట్ బాడీ బిల్డింగ్. సో ద ఫిట్నెస్ ఈజ్ ఆల్సో ఫర్ మైండ్ సెట్. సో ఫిట్నెస్ విల్ గివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్. సో అది నాకు అర్థమైంది. సో ఇంత స్ట్రెస్లో కూడా అంత కూల్గా ఆడి 124 రన్స్ చేయడము, అది కూడా బౌండరీస్ లేకపోకుండా ఓన్లీ రన్స్ ద్వారానే అంత స్కోర్ చేయడము నిజంగా గ్రేట్ అండి. సో నేను కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. సో ఈ విషయం మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.